అన్నా నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. మరి మీ మద్దతు ఏంటి? మీ మీ ఓటు దేనికి? అది టీఆర్ఎస్. టీఆర్ఎస్. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా మల్కజ్గిరిలో. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మాది ఇక్కడ కాదండి, మాది ములుగు జిల్లా. ఓకే, అది మాది ఇక్కడ కాదు. మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండియా పరంగా మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు? అదే కానీ మాకు అంతవరకు మాకు తెలియదు సార్. అంతవరకు తెలియదు. అన్నా నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ, రాజ్యసభ ఎన్నికలు. సో ఇందులో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. సో మీ ఓటు దేనికి? కాంగ్రెస్. కాంగ్రెస్. ఇక్కడ ఎవరు అభ్యర్థి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే ఓకే. ఎంపీ ఎలక్షన్లకి ఎవరు అంటే ఎమ్మెల్యేకి మీరు కాంగ్రెస్ కేసు ఉంటారు లాస్ట్ టైం. మరి ఎంపీ ఎలక్షన్లకి ఏంటంటే ఇప్పుడు ఎంపీ అంటే తెలుసు కదా మీకు, ఇండియా వైడ్. సో ఎవరు? మా ఏరియాలోకి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేసు. సో నరేంద్ర మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే అన్నట్టుగా అర్థం యువత కోసం ఏమైనా చేస్తలేదు కదా, యువత కోసం ఏం చేస్తున్నాడు? మొత్తం నార్త్ సైడే చూసుకుంటాడు కానీ మన సైడ్ చూస్తున్నాడు. మన సైడ్ ఏం చూడట్లేదు. యూత్ కోసం అనిపిస్తున్నాడు. నార్త్ వాళ్ళు వాటి సైడ్ చూసుకున్నాడు, మన సైడ్ అనిపిస్తున్నాడు. కాకపోతే ఆయన బీజేపీ పరంగా నేషనల్ వైడ్ చాలా చాలా పథకాలు ఉన్నాయి. మీకు ఏమైనా తెలుస్తున్నాయి ఆ పథకాలు ఏమున్నాయి అనేది? తెలవట్లేదు. తెలుస్తున్నాయి కానీ అవి మనగా కావట్లేదు. ఇప్పుడు ఆర్మీ పరంగా నరేంద్ర మోడీ గారు ఇండియాని ప్రపంచంలోనే పవర్ఫుల్ నేషన్గా నిలబెట్టారనమాట. బాగా ఇది చాలా పవర్ఫుల్ ఇండియా అని ఇప్పుడు అందరూ భయపడుతున్నారు మన ఆర్మీని చూసి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా కూడా ఆర్మీ జవాన్లకు కూడా మన ఇప్పుడు కొద్దిగా సర్వీస్ తగ్గించింది కదా, కొత్తగా చెప్పింది కదా, 5 ఏళ్ళకే రిటైర్మెంట్ చెప్పింది కదా. కాకపోతే మన ఇండియాని ప్రపంచ దేశాల ముందు పవర్ఫుల్గా చూపిస్తున్నాడు కదా మరి మోడీ గారు. చూపిస్తున్నారు కానీ మనకైతే జాబులు రావట్లేదు కదా. అలా అంటారా? ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో అన్న ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాయి ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరి మీ మద్దతు దేనికి? మీ ఓటు దేనికి? మాది ఈటెల రాజేందర్ గారు పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా సెకండ్ ప్లేస్లో ఉండే. కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ మంచి డైనమిక్ పర్సన్. ఏ పార్టీలో అన్నా ఉన్నది వ్యక్తులు ఇంపార్టెంట్ వాళ్ళ సమాజానికి, దేశానికి, రాష్ట్రాలకి, గ్రామాలకు కూడా. వెరీ చేసుకుంటే బెటర్ ఈటెల రాజేందర్ గారు. మేము ఆయనకే ఓటేస్తాం. మాది ఆంధ్ర, ఇక్కడ సెటిల్ అయినాం. ఇక్కడ ఓటు ఇక్కడే ఉంది నాకు. లాస్ట్ టైం కూడా ఆయనకే వేస్తాం, ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్లో కూడా ఆయనకే వేస్తాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నరేంద్ర మోడీ గారు కూడా కాంగ్రెస్ మీద పోల్చుకుంటే ఎక్సలెంట్ పర్సన్ నరేంద్ర మోడీ గారు కూడా. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ అని సగం భారతదేశాన్ని పరిపాలించిందే వాళ్ళు. ఎక్కడా కూడా ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు. మీరు తినండి, మేము తింటాం, ఇదే వర్షంలో వాళ్ళు ఉన్నారు. సో మోడీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు 4-way లైన్స్ కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఏదో ఒక మార్పు అయితే కనపడింది మనకు ఓవరాల్గా. వాట్ XYZ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, బెటర్ దెన్ కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ బెటరు. సెంట్రల్లో బీజేపీ కూడా మోస్ట్ 350, 375, 400 సీట్లు వస్తే బెటరు. ఏం పర్వాలేదు, వస్తాయి కూడా. మ్యాక్సిమం 350 అబోవ్ వస్తాయి అని అనుకుంటున్నాం మేమైతే. కంపల్సరీ బీజేపీకి నరేంద్ర మోడీ గారు 100% బెటర్ ఇండియాకి ఇవాళ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 3 మేజర్ పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో మీ ఓటు దేనికి? మీ మద్దతు దేనికి? మీ ఓటు కేసీఆర్కి. కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎంపీ ఎలక్షన్స్ మీన్స్ అంటే ఇండియన్ వైడ్ అనమాట ఇప్పుడు జరగబోయేది. అవును. సో ఇక్కడ బీఆర్ఎస్ కి వేస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ తరఫున ఈ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు మల్కజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఐడియా లేదా? అన్నా నమస్తే. నమస్తే, చెప్పండి. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో 3 మేజర్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో మీ ఓటు దేనికి? మీ మద్దతు దేనికి? నేను బీఆర్ఎస్ అనుకుంటున్నాను. దానికే ఓటేస్తే బెటర్ ఏమో అనుకుంటాను, నేను అలా ఫీల్ అవుతున్నాను. అన్నా నమస్తే. నమస్తే అన్న. సో మంచిగా ఉందా వ్యాపారం? ఓకే, నడుస్తుంది. సమ్మర్ కదా, ప్లాన్ చేసినాం, నడుస్తుంది. ఎట్లా
చాలా షాపులు పెట్టేసిర్రు. సమ్మర్ అనగానే లస్సీ, బటర్ మిల్క్, సోడా బండ్ నడుస్తూనే ఉంటాయి. ఇక మేము ఇక అది స్టూడెంట్గా ప్లాన్ చేసినాను, బిజినెస్లో దిగిన ఫస్ట్ ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చూద్దాం. ఇక మేబీ నెక్స్ట్ వేరే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడైతే డల్లే నడుస్తుంది, పర్లే. ఓకేనా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. సో ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి మీ మద్దతు దేనికి, మీ ఓటు దేనికి? ఆబ్వియస్లీ బీజేపీ. బీజేపీ. కాంగ్రెస్కి ఎందుకు ఇద్దానంటే అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు సిన్స్ 19 నుంచి కూడా వాళ్ళు రూలింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికైతే ఏం డెవలపింగ్ లేదు అసలు. చేశారు అక్కడక్కడ స్టేట్లో, కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా కొట్లాడారు వాళ్ళతో. నాకు తెలిసి బీజేపీకే నేను ఓటేస్తాను. ఎందుకంటే బీజేపీ చాలా డెవలపింగ్ చేస్తుంది. అండ్ కంట్రీస్ నుంచి ఇప్పుడు ఆర్మీ అన్నారు కదా, ఆర్మీ వాళ్ళ ప్రొడక్షన్ కానీ, మన డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు ఐటీ ఇక్కడ రావడం కానీ, అంత డెవలప్మెంట్ తీసుకుంటే వాళ్ళు చాలా చేస్తున్నారు మనకి. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు మన మల్కజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. అవును. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫస్ట్ ఈటెల రాజేందర్ అనేది కేసీఆర్ వాళ్ళ త్రూ ఉండి అక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా. ఇక చూడాలి, మేబీ నేను కూడా నోటా ఏదో అనుకుంటున్నా. అప్పుడైతే డౌటే, ఎందుకంటే ఎవరినని నమ్మలేకపోతే. ఇప్పుడే కదన్నా బీజేపీ అన్నావు, మళ్ళీ నోటా అన్నా. అంటే ఇక్కడ ఈ ఎలక్షన్ అంటే మెయిన్ ఎంపీ ఎలక్షన్స్ కి ఓన్లీ ఆయన ఈటెల రాజేందర్ గారు పోటీ చేసేది కూడా ఎంపీ కిందే. అదే ఎంపీ కింద పోటీ చేస్తున్నా కరెక్ట్. ఇక్కడ నేను చెప్పలేను, అంటే బీజేపీ తరఫున నేను సపోర్ట్ చేస్తా. అంటే లైక్ వాళ్ళు మోడీ గారు వాళ్ళు చేసింది. ఈ రాష్ట్రంలో ఏం నాకు అంత డెవలపింగ్ ఏం రాలేదు, ఇప్పటికి ఇంకా అలా ఉంది కాబట్టి డెవలపింగ్ లో అవుతుంది ఇంకా ఇండియా. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ కేంద్రంలోకి వెళ్తుంది, కేంద్రంలో ఆ పార్టీ ఉంటుంది అనమాట. అవునవును. సో ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నావా ఈసారి? వేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. అన్న సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మేజర్ పార్టీస్ ఏమున్నాయంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో ఇప్పుడు దేనికి ఓటు వేయబోతున్నాను నువ్వు అయితే? నేను కాంగ్రెస్కి అయిపోతున్నాను. కాంగ్రెస్కా? కాంగ్రెస్. సో ఇప్పుడు ఇక్కడైతే మన బీజేపీ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారు, ఆయన మీద నీ ఒపీనియన్ ఏంటి? మరి ఫస్ట్ టైం ఎంపీ కింద పోటీ చేస్తున్నారు ఆయన. అవును, ఆయనే అంటే ఆయన పరంగా చూసుకుంటే మంచి వ్యక్తి, చాలా మంచి పనులు చేసిండు. కాకపోతే బీజేపీ రావడం కష్టమన్నా. ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, కాంగ్రెసే రావాలి కూడా. బీజేపీ 370 సీట్స్ వస్తే మొత్తం రాజ్యాంగం మార్చేస్తాడు. రాజ్యాంగం మార్చేస్తే ఏముంటుంది, అందరిగా మొత్తం పాత రాజ్యం అయిపోతుంది మొత్తం. అప్పటి కాలం ఎట్లా ఉంటుంటే మొత్తం అందరు చిన్నతనం చూస్తుండే, అదే అవుతుంది. ఇంకే ఆర్టికల్ 370 వద్దని అంటున్నావు బ్రో? వద్దంట. ఓకే, 370 రావద్దు. ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే ఇప్పుడు మళ్ళీ పాతలో వచ్చేసాయి అన్న. ఇప్పుడు మొత్తం క్యాస్ట్ పరంగా మొత్తం చిన్న చూపు చూస్తారు అందరినీ, అట్లా మొత్తం చేంజ్ అయిపోతుంది. అట్లా అని బీజేపీ రావద్దు, కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్కి ఓటేస్తారు. అన్నా నమస్తే. నమస్తే. సో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కేంద్ర పరంగా అనమాట. సో కేంద్ర ఎన్నికల్లో మేజర్ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? నేను టీఆర్ఎస్. బీఆర్ఎస్కి వేస్తున్నారు అంటే కేంద్ర ఎన్నికలు అంటే ఇప్పుడు మోడీ గారు సపోర్ట్ చేస్తారా మీరు? బీజేపీకి సపోర్ట్? కేసీఆర్. కేసీఆర్ చేస్తారు, అక్కడ కూడా కేసీఆర్. ఎక్కడైనా కేసీఆర్. సో ఇక్కడైతే ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ క్యాండిడేట్ గా. ఎయిర్ మీరు బీఆర్ఎస్. మొన్న లాస్ట్ టైం ఓడిపోయినందుకు ఏమన్నా బాధపడ్డారా? అది ఏదే కానీ బీఆర్ఎస్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి ఇక్కడ తెలంగాణలో, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కేంద్ర పరంగా. ఇప్పుడు మేజర్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? మా మద్దతు వచ్చేసి కాంగ్రెస్కే. ఓకే, ఇప్పుడు బీజేపీ తరపున ఇక్కడైతే ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీలో. ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈటెల రాజేందర్ గారి మీద. ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, కానీ ఇక్కడ లొకాలిటీ గురించి అంటే హుజురాబాద్ అనేది పరంగా కీలకమైన వ్యక్తి. కానీ ఇక్కడ హైదరాబాద్ ఈటెల రాజేందర్ అనే కొంతమందికి తెలియదు. నవ్ యంగ్స్టర్స్కి, ఎస్పెషల్లీ కొత్తగా ఓటు వచ్చిన వ్యక్తులకు కానీ, 21 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కానీ. కాబట్టి ఈటెల అన్ప్రెడిక్టబుల్ క్యాండిడేట్ హియర్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, 3 మెయిన్ పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్లో. సో మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? కాంగ్రెస్ వాస్తవం గుర్తుగా. ఎందుకు కారణం తెలుసు? మోడీ అన్ని రేట్లు అన్ని పెరిగిపోయినాయి, సామాన్య మానవుడు బతకలేకపోతుండు. అందుకనే మన గరీబ్ వాళ్ళు బతకాలంటే అస్సానికి వేయాల. అందుకని ఆ కాంగ్రెస్కి ఎంచుకున్నాం. ఇక్కడ బీజేపీ తరఫున అయితే ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఫస్ట్ టైం ఎంపీ కింద. మరి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఆయన మీద మీ అభిప్రాయం? ఆయన ఉన్నా కానీ నేను కాంగ్రెస్కి వేస్తాను. ఆయన అభిమానం ఉన్నా మేము కాంగ్రెస్కి వేస్తాం. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే
అందరికి బాగుంటుంది అనుకుంటున్నాం. మధ్య తరగతి వాళ్ళకి కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మోడీ ఉన్నోళ్ళకే కానీ మాలాంటి గరీబ్ వాళ్ళకి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. నమస్తే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు మేజర్ పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మరి మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? మాది బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ అంటే ఎంపీ ఎలక్షన్లో. ఎంపీ ఎలక్షన్ అయినా స్టేట్లో అసెంబ్లీ అయినా బీఆర్ఎస్. అన్న నమస్తే. సో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మీ ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మరి మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? మా ఓటు మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్కి. బీఆర్ఎస్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో మీ ఓటు దేనికి? అనుకుంటున్నా బీజేపీ. బీజేపీకి వేస్తారు. సో ఇక్కడ అయితే ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ కింద ఫస్ట్ టైం. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మంచోడు. ఇక కాంగ్రెస్ ఉంది కానీ ఇక చెప్పలేము ఎవరు గెలుస్తారు అనేది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా. అంటే ఎంపీ ఎలక్షన్ కేంద్ర పరంగా బీజేపీ ఉంది, కేంద్ర పరంగా ప్రజెంట్. సో నెక్స్ట్ టైం కూడా మోడీ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారా? అదే అదే అనుకుంటున్నాం. సో మోడీ గారి పరిపాలన ఎలా ఉంది ఈ 10 ఏళ్లలో? మంచిగా ఉంది కదా. ఏం చేశారు అంటే చేసిన మంచి ఏంటి, మీరు గమనించింది ఏంటి? అదే మన హిందుత్వాన్ని కాపాడుతుండు, ప్రతి ఒక్కదానికి ఆయన ప్రతి ఒక్కటి చేస్తుంది కదా. మంచిగా ఉన్నది ఆయన. అయోధ్యలో రామ మందిర్ ఏంటి, చాలా అమౌంట్ మనకి తెలంగాణలో పెడుతుండు కదా, అది తెలుస్తలేదు, అంతే అర్థమవుతుంది ప్రజలకి. సో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఓకే, అది వస్తేనే బాగుంటుంది. అన్న నమస్తే. ఓకే నమస్తే అన్న. సో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. సో మీ ఇప్పుడు ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? మాదైతే బీజేపీ సపోర్టింగ్ అన్న, 100% బీజేపీ. మా తరపు నుంచి ఇంకో 10 ఓట్లు కూడా బీజేపీకి సపోర్టింగ్ చేయాలని. సో ఇక్కడైతే ఫస్ట్ టైం ఈటెల రాజేందర్ గారు ఎంపీ కింద పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. మరి ఆయన మీద ఈ నియోజకవర్గం అయితే కాదు, మాది ఆందోళనకు వస్తుంది. ఆందోళన నుంచి అంటే బీబీ పటేల్ ఉన్నారు, బీబీ పటేల్కి సపోర్ట్ చేయాలని. నార్మల్గా ఈటెల రాజేందర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గుడ్ వ్యక్తి, ఆయన కూడా ప్రాబ్లం ఏంటి, ఆయన మంచి వ్యక్తి. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు తెలియదు కదా. మా నియోజకవర్గంలో అయితే బీజేపీ కన్ఫర్మ్ గెలుస్తుంది 100%. మోడీ గారి పరిపాలన ఈ 10 ఏళ్లలో మీరు చూసింది ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మోడీ ఇక్కడ మన లోకల్లో ఎవరు వచ్చినా పర్లేదు, సెంటర్లో మోడీ ఉంటేనే కొంచెం బెటర్ అని మా ఒపీనియన్. అంతే. సో మళ్ళీ కూడా పిఎం మోడీ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే, హ్యాట్రిక్ మోడీ కావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.